హలో అండి. మన పెద్దవాళ్ళు అప్పట్లో మనకు చెప్తారు గదా! అప్పట్లో గాదు, ఇప్పట్లో గూడా మన పెద్దోళ్ళు మనకి చెప్తూ ఉంటారు. "ఒరేయ్! తలకి నూనె పట్టించిన తర్వాత ఆ చేతులతోనే తీసుకెళ్ళి చేతులకి, కాళ్ళకి రాసుకోవద్దురా మంచిది గాదు, దరిద్రం" అని. మనం వింటామా? రాసేస్తూ ఉంటాం. ఏమవుతుంది అదే నూనె కదా! అని ఫీల్ అవుతూ ఉంటామనమాట. ఎందుకలా అంటారు అంటే, అప్పట్లో మనం మన తలకి రాస్తూ ఉంటాం గదా! తలలో ఉన్న ఆలోచన, మెదడు, మనకి శాంతి సంబంధించినవన్నీ గూడా చాలా శక్తియుక్తం అవుతాయట. అలా తలకి నూనె రాసినప్పుడు. సో, అందుకనే దాన్ని అలా చేతులకి, కాళ్ళకి పట్టించినట్లయితే గనక అవి కిందకి వెళ్ళిపోతే ఆ శక్తి తగ్గిపోతుంది. అందుకనే పెద్దవాళ్ళు దరిద్రం అని చెప్తారు. దీన్నే సైంటిఫిక్‌గా ఏం చెప్పారంటే అప్పట్లో మన పూర్వీకులు ఆయుర్వేద ఔషధయుక్తమైనటువంటి నూనెలు యూజ్ చేసేవాళ్ళు. అది కూడా బ్రహ్మి లాంటివి లేదంటే గనక కాస్టర్ ఆయిల్, ఆముదము, నువ్వుల నూనె ఇలాంటివి తలకి పట్టించేవాళ్ళు. రక్త ప్రసరణ బాగా జరిగేది. మెదడు చాలా చల్లబరిచేదనమాట. అందుకే తలకి రాసేస్తారనమాట. తలకి రాసినవి చేతులకి ఎందుకు రాయొద్దు అని అంటారంటే అవి ఆ జీవకణాలని ఏంటంటే కలుషితం చేసేస్తాయంట అండి. మనలో ఆ కాళ్ళలో ఉండేటువంటి ఆ బాక్టీరియా అవన్నీ జీవులు ఉంటాయి కదా! జీవకణాలన్నీ కూడా కలుషితం చేసేస్తాయంట. దాని మూలాన మరింత బ్యాడ్ మన శరీరంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా రాయడం మంచిది కాదు. తలకి రాసే నూనె తలకే రాసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ కాళ్ళకి రాసేటప్పుడు ఏంటంటే కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా కాళ్ళకి చేతులకి పడుకునేటప్పుడు రాసుకోవాలి. మెలుగుతున్నప్పుడు అంటే జారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనులు చేస్తూ ఉంటాం కాబట్టి అని అంటూ ఉంటారు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే గనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.